మనం యాక్చువల్గా ఇక్కడ బెంగళూరు హైవే షాద్నగర్ సైడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే దానికోసం నేనేం చెప్తాననేది డిస్కషన్ చేద్దాం మనం. ఓకేనా? యాక్చువల్గా బెంగళూరు హైవే అనేది కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉంటుంది. సో ఇది NH44 నేషనల్ హైవే 44. అదేవిధంగా AH43 అని కూడా పిలుస్తారు, ఏషియన్ హైవే అంటారు. ఇది వేరే కంట్రీస్ను కూడా కలుపుతుంది అనమాట. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 లైన్స్ చేయబోతున్నారు, ఫ్యూచర్లో 8 లైన్స్ కూడా అవుతాయి. అదే ఇది పొడవైన రహదారి 4112 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది 13 స్టేట్స్ని కలుపుతుంది. కనెక్టివిటీ అనేది 13 స్టేట్స్ ఉంటుంది. అలా మనకేంటంటే షాద్నగర్కి 3 వేస్గా కనెక్ట్ అవ్వచ్చు. కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఎయిర్వేస్ ఉంది, ట్రైన్ వే ఉంటుంది, అదేవిధంగా రోడ్ వేస్. కనెక్టివిటీ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనకేంటంటే ఐటీ సెక్టార్స్ కూడా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అండ్ అమెజాన్ డేటా సెంటర్స్ ఉన్నాయి. అదే టూరిజం స్పాట్స్ కూడా ఉన్నాయి, లైక్ కనహశాంతివనం అండ్ 216 ఫీట్స్ రామానుజం స్టాచ్యూ, అది కూడా ఉంది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో ఇండస్ట్రీస్ ఉన్నాయి మనకి. బాలానగర్ ఇండస్ట్రీస్, కొత్తూరు ఇండస్ట్రీ, నందిగామ ఇండస్ట్రీస్. ఆ 3 ఇండస్ట్రీస్ మనకి షాద్నగర్ దగ్గరలోనే ఉన్నాయి. సో మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కస్టమర్కి. అలాగే సేజ్ కూడా ఉన్నాయి. రాజాపూర్ సేజ్, పోలేపల్లి సేజ్ అండ్ చంద్రపల్లి సేజ్ కూడా ఉంది షాబాద్లో. అదేవిధంగా మనకి పార్క్స్ కూడా ఉన్నాయి. జూ పార్క్ ఉంది అండ్ ఏషియా బిగ్గెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ కూడా రాబోతుంది మనకి షాద్నగర్ దగ్గరలోనే. యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సింబాయిసిస్ యూనివర్సిటీ అండ్ సిక్కిం యూనివర్సిటీ కూడా ఉంది. అదేవిధంగా రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది మనకి, NRSC నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. అదే కాదు సమ్ అదర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. జాన్సన్, P&G, నాట్కో ఫార్మా, LV ప్రసాద్ ఐ హాస్పిటల్, MSN ల్యాబొరేటరీస్ అవి ఉన్నాయి. అదేవిధంగా ఇంకా మనం పోలేపల్లి సేజ్ వచ్చి 1000 ఎకర్స్లో ఉంటుంది. ఏమైనా నోట్ చేసుకుంటే చేసుకోవచ్చు. అది పోలేపల్లి సేజ్లో ఏమేమి కంపెనీలు ఉన్నాయి కూడా నేను చెప్తాను చూడండి. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్, మన ఈవీ వెహికల్స్ ఉన్నాయి కదా ఎయిర్పోర్ట్కి సంబంధించినవి, అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు దీనికి సంబంధించి. అశోక్ లైలాండ్ యూనిట్ అక్కడే ఉంది. శిల్పా మెడికేర్ ఫార్మా, పెడిలైట్ ఫెవికాల్ సంబంధించింది ఉంది. ఇన్స్టానెటెక్ వాటర్ ఉంది. హెట్రో ల్యాబ్స్ ఉన్నాయి. L&T అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఉంటాయి. అరవిందో ఫార్మా ఉంది. ఎల్బెర్రా యూనిట్స్ అక్కడే ఉన్నాయి. ఇదంతా పోలేపల్లి సేజ్లోనే ఈ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. మన NRSC ఉంది కదా, నేషనల్ రీసెర్చ్ సెన్సింగ్ సెంటర్, అది వచ్చి 316 ఎకర్స్లో ఉంటుంది. ఏషియన్ బిగ్గెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది కదా, అది 850 ఎకర్స్లో ఉంది. జూ పార్క్ వచ్చి 200 ఎకర్స్. రాజాపూర్ సేజ్ 250 ఎకర్స్. పోలేపల్లి చెప్పాం కదా. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ 45 ఎకర్స్. కనహశాంతివనం 1400 ఎకర్స్. అమెజాన్ డేటా సెంటర్ 48 ఎకర్స్. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ మేకగౌడలో ఉంది 22 ఎకర్స్. ఎల్లికట్ట 42 ఎకర్స్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. ల్యాండ్స్ అన్నీ ఇవన్నీ తీసుకున్నారు అక్కడ. షాబాద్ 52 ఎకర్స్లో ఉంది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. జాన్సన్ 47 ఎకర్స్. నాట్కో ఫార్మా 20 ఎకర్స్లో ఉంది. P&G వచ్చి 170 ఎకర్స్లో ఉంది. మన సింబాయిసిస్ యూనివర్సిటీ 40 ఎకర్స్.
అదేవిధంగా మై హోమ్ శాటిలైట్ టౌన్షిప్ ఒకటి ఉంది మనకి. ఇక్కడ మనం ముచ్చింతల నుంచి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అక్కడ 1000 ఎకర్స్లో మై హోమ్ 1000 ఎకర్స్ అది. అట్లా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎఫ్సిడిఏ కూడా ఉంది, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఉంది కదా, అది కూడా మనకి షాడో లాంటిది. మన షాద్నగర్ అది గ్రోత్ అవడానికి పక్కనే ఉంటుంది షాడో లైక్ ఫ్యూచర్ ఎఫ్సిడిఏ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ, అది కూడా మనకి షాడో లాంటిది షాద్నగర్ డెవలప్మెంట్ ఇంకా గ్రోత్ అవడానికి. మహేశ్వరం అటు నుంచి ఇటు ఈస్ట్ సైడే కదా ఇట్లా వచ్చింది కార్నర్. దీని షాడో వచ్చి దానికి కూడా ఉపయోగపడుతుంది. లైక్ మనకి వెస్ట్ జోన్లో ఏముంది, ఐటీ సెక్టార్ ఉంది కదా, ఐటీ సెక్టార్ అంతా వెస్ట్ ముంబై హైవేకి ఎంత డెవలప్మెంట్ అవడానికి ఉపయోగపడిందో అదేవిధంగా ఇది కూడా మనకి ఇటు సైడ్కి ఉపయోగపడుతుంది, ఈస్ట్ సైడ్. అది ఒక డెవలప్మెంట్ మనకి బెనిఫిట్ ఉంది మనకి. దీస్ ఆర్ ఆల్ బిగ్గెస్ట్ డెవలప్మెంట్స్ షాద్నగర్ సైడ్. మనం మన కస్టమర్కి ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఈ లొకేషన్ హైలైట్స్ అన్ని మనం కస్టమర్కి చెప్పొచ్చు మనం. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఈజీగా. అది అసలు హైదరాబాద్లోనే మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఏంటంటే మనకి ఎర్త్క్వేక్స్ అనేది ఉండదు ఎప్పుడు, అదొకటి. సునామీ అనేది రాదు మనకి. కల్చర్ కూడా అడాప్షన్ ఈజీగా ఉంటుంది. ఎవ్రీ స్టేట్ పీపుల్ కూడా ఇక్కడికి వచ్చి ఈజీగా అడాప్ట్ అయిపోతుంటారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కూడా వస్తుంటారు చాలా స్టేట్ నుంచి కూడా. వెదర్ బాగుంటుంది. ఏ స్టేట్ పీపుల్ అయినా ఇక్కడ ఈజీగా వెదర్ కండిషన్కి అలవాటు అయిపోతారు. అది కనెక్టివిటీస్ బాగా ఈజీగా ఉంటుంది. అలాగే డెవలప్మెంట్స్ యాజ్ యూజువల్ బాగా చేస్తారు. ఇవన్నీ డెవలప్మెంట్స్ చూసి కస్టమర్ ఈజీగా మనకి ఇన్వెస్ట్ చేస్తాడు హైదరాబాద్కి. అది థ్యాంక్ యూ.